యూరియా కొరతను నిరసిస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి కనీసం యూరియా సరఫరా చేయలేకపోతున్నాడని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టడం తప్ప 20 నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా బ్యాగులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు గానీ యూరియా కోసం ఎవరైనా రైతుల కోసం మాట్లాడుతున్న దాఖలు ఎక్కడైనా పేపర్లను చూశారు? మీరు టీవీలను చూశారా? ఎవరు లేదు. రైతుల కోసం పోరాడింది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మందులు కానీ ఏది కొరత లేకుండా రైతులకు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో అటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వారి మంత్రిమండలి, ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా స్పందించడం లేదు. రైతుల కోసం కొట్లాడిన దాఖలు ఎక్కడ కూడా కనబడతలేదు. రైతులు నిజంగా చెప్తున్నా, మీరు లైన్లో కూడా కష్టపడి కూడా మీరు ఎరువు బస్తాల కోసం లైన్లు పడి చెప్పులు లైన్లు పెట్టి కూడా తీసుకుంటారు. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా పరిస్థితి రాలేదు. మీరు కూడా రైతులు కూడా పోరాటానికి దిగాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా న్యాయం చేయదు. 2 విడతల రైతు బంధు మోసం చేసింది, 2 విడతలు రాలేదు.